గత జగన్ పాలనలో పరిపాలనా వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రతిష్టను జగన్ దిగజార్చారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. ఆంధ్ర నిబద్ధతతో పనిచేస్తే 2047కి ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంటామన్నారు. భారతదేశం 2% 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈ రోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరూ డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను. 4.5 decades ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈ రోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.